హాయ్! ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పసుపు మొక్కొచ్చిందండి. అది ఎండిపోయి తయారయ్యింది. లోపల పసుపు కొమ్ములు కూడా తయారైనయి. దాన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. మా ఇంటి ఎదురుంగా ఒక ఆంటీ పసుపు కొమ్ముల్ని ఎండబెడుతుంటే, "పచ్చి పసుపు కొమ్ములా ఆంటీ" అని అడిగితే, "అవునమ్మా" అన్నారు. నాకొక కొమ్ము ఒక దుంప ఇస్తారా అంటే, "తీసుకోమ్మా" అనంది. అవి నేనేం చేశాను, ఫేస్‌కి అప్లై చేయడానికనే తీసుకున్నా నేనైతే పచ్చి పసుపు మంచిదంటారని. కానీ నేను చక్కగా తవ్వి దాన్ని పాతిపెట్టాను. అది ఇలా మొక్కయ్యి నాకు ఒక్క దుంప అనేది పాతిపెడితే నాకు ఇలా మొక్క తయారైంది. నాకు చాలా అంటే చాలా పసుపొచ్చింది. అది కూడా ఒక్క మొక్కకే చాలా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. దాన్ని 1 మంత్ బ్యాక్ వీడియో అనమాట ఇది. హార్వెస్ట్ చేశాను. సగం పసుపు కొమ్ముల్ని మంచి మంచి కొమ్ముల్ని అట్టిపెట్టి మిగతాది నేను ఇంట్లో పసుపనేది నేనే తయారు చేసుకున్నాను. ఆ మెయిన్ దుంప అనేది మళ్ళీ తీసి అక్కడే పెట్టేసాను. చూసారా ఆ మెయిన్ దుంప వేర్లనేవి ఎలా ఉన్నాయో. చుట్టుపక్కల ఉన్న దుంప మొత్తం పసుపు దుంప మొత్తం నేను తీసేసుకొని, ఆ మెయిన్ ఏదైతే ఉందో మళ్ళీ అదే ప్లేస్‌లో నేను పెట్టేసాను. ఇది 1 మంత్ బ్యాక్ వీడియో అనమాట. మిగిలిన కొమ్ములు గూడా అప్పుడు పెట్టేద్దాం అనుకున్నా నేను. పెట్టేద్దామంటే ఆంటీ అన్నారు, "కాదమ్మా వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు పెట్టు చక్కగా వస్తాయన్నారు." నేనేంటంటే ఇది వాడకుండా ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ మొక్కలొస్తాయి అని చెప్పి నా ఆలోచన. ఇది ప్రెజెంట్ వీడియో అండి ఇక్కడి నుంచి. ఇదైతే ఇంట్లో చామదుంపలుంటే మొలకలొచ్చేసినాయి వాడటం దేనికని చెప్పి నేను ఒక ట్రేలో పెట్టేశాను. అవి అలా వచ్చినాయనమాట. అదే ట్రేలో నేను చిన్న చిన్న దుంపల్ని ఆ రోజు పెట్టాను. అయితే అవుతుంది, వస్తే వస్తాయి లేకపోతే లేదని. ఈ వానలకి 1 వీక్ నుండి పడుతున్నాయి కదా వానలు. క్యూట్‌గా భలేగా వచ్చినాయి చూసారా! దుంప కూడా కనిపిస్తుంది. ఎంత బాగున్నాయో అందంగా చూడటానికి చాలా అంటే చాలా నచ్చినాయి నాకు. చిన్న చిన్నగా క్యూట్‌గా ఆ కలరు చాలా బాగుంది. ఇంకొక ప్లేస్‌లో కూడా మెయిన్ దుంప అనేది పెట్టాం కదా! ఆ ప్లేస్‌లో కూడా వచ్చింది. మొక్కలు మొలకెత్తడం, పెరగటం, పెద్దదవటం మన కంటికి కనిపిస్తుంది. కానీ ఇది దుంప కాబట్టి లోపల తయారైంది అనటానికి ఎలా గుర్తించాలంటే, మొక్క తయారయ్యి దుంప తయారైపోయిన తర్వాత మొక్క అనేది ఆకులు, కాండం మొత్తం ఎండిపోతుంది. అంటే మన హార్వెస్ట్‌కి రెడీ అయిపోయిందన్నమాట. అదే మనకి గుర్తు. అప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవటమే. ఇది కూడా చెప్పాలా అనుకోకండి. తెలియని వాళ్ళ కోసం.